ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పిఠాపురంలో జరిగే సంక్రాంతి సంబరాలను పటిష్ట ఏర్పాట్లు చేయాలి. అధికారులకు డిఆర్ఓ వెంకట్రావు ఆదేశాలు. సావిత్రిబాయి పూలే విద్య, సామాజిక ఆశయాలు నేటి తరం యువత తెలుసుకోవాలి. జయంతి కార్యక్రమంలో పలువురు వక్తలు పిలుపు. దశల వారీగా టిడ్కో గృహ సముదాయాల వద్ద సమస్యల పరిష్కారానికి చర్యలు. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇంద్రపాలెం వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటుకు ప్రజా సంఘాల సన్నాహాలు. అడ్డుకున్న పోలీసులు, నిరసనల మధ్య సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు. పిఠాపురంలో ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు, 9న ఉప ముఖ్యమంత్రి పర్యటన, 26న గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలకు వివిధ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను కోరారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో ఆయన జిల్లా అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలు, ఉప ముఖ్యమంత్రి పర్యటన, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల నిర్వహణకు వివిధ శాఖలు చేపట్టవలసిన ఏర్పాట్లను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురం వేదికగా ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలను సాంస్కృతిక, పర్యాటక శోభ ఉట్టిపడేలా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో 27 కళారూపాలకు చెందిన సుమారు 300 కళాకారులు పాల్గొంటారన్నారు. జెడ్పీసీఓ, పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్లు సమన్వయ అధికారులుగా నిర్వహించే వేడుకలకు వివిధ శాఖలు కేటాయించిన ఏర్పాట్లను చేపట్టాలని ఆయన తెలిపారు. కార్యక్రమాలు జరిగే 3 రోజులు శాంతి భద్రతలు, సమూహాలు, వాహనాల నియంత్రణ, వాహన పార్కింగ్ అంశాలను పోలీస్ శాఖ చేపట్టాలని, అత్యవసర వైద్య సేవలతో మెడికల్ క్యాంపులు, అంబులెన్స్లను డిఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం అంశాలను పిఠాపురం మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓలు ఏర్పాటు చేయాలని, కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణ కాకినాడ ఆర్డీఓ పర్యవేక్షించాలని కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈ నెల 9వ తేదీన జిల్లాలో పర్యటించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని, ఉదయం పిఠాపురంలో సభావేదిక వద్ద, మధ్యాహ్నం కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలోనూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహిస్తారని డిఆర్ఓ తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పర్యటనకు హెలీప్యాడ్లు, భద్రత ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అలాగే ఈ నెల 26వ తేదీన కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు వివిధ శాఖల ద్వారా ఏర్పాట్లు చేపట్టాలని డిఆర్ఓ వెంకట్రావు అధికారులను కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాస్, జెడ్పీసీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, ఎస్పీ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే విద్య, సామాజిక ఆశయాలను నేటి తరం యువత తెలుసుకుని ఆచరణలో పెట్టాలని, ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. మాతా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను కాకినాడ అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగ సంఘాలు మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్ టొలోసో మెక్సికో నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత తోకల వరదరాజు సాంచీకి ఘన సన్మానం నిర్వహించారు. పలువురు వక్తలు ప్రసంగిస్తూ సావిత్రిబాయి పూలే విద్యా సామాజిక ఆశయాలను నేటి యువత తెలుసుకుని ఆచరణలో పెట్టాలని, ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సీరా రమేష్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళూరి కృష్ణమోహన్, బీసీ సంఘ నాయకులు మాకిరెడ్డి భాస్కర్, దళిత సంఘాల నాయకులు ఐతాబత్తుల రామేశ్వరరావు, పిట్టా వరప్రసాద్, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు పప్పు దుర్గా రమేష్, జగ్గారపు మల్లికార్జున్, రంబాల సతీష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మాదేపల్లి చిట్టిబాబు, టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు గదెలు సాయిబాబా, సిపిఐ తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, తోకల వరదరాజు సాంచి కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజున ఆయన్ని మేము సన్మానించుకోవడం కూడా అంతకంటే మాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, అయినా సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, మహిళలకి అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఎవరికన్నా ఒక సహాయం చేయాలంటే ముందుకు వచ్చిన వ్యక్తి మా వరదరాజు సాంచి గారు. పిల్లల ఎవరైనా ఎడ్యుకేషన్స్ కోసం కానీ, స్టడీస్ కోసం కానీ ఆయన చాలా సహాయాలు చేశారు. ఆయన మేము ఎప్పుడు కూడా మేము పురస్కరించుకుంటాము. అదేవిధంగా ఆయన సన్మానం సందర్భంగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ కాంస్య విగ్రహం దగ్గర నుంచి అక్కడ ఒక సావిత్రిబాయి పూలే గారికి పూలమాలలు వేసి, అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గజమాల వేసి ఒక 200 మంది ఒక ర్యాలీగా వచ్చి ఇక్కడ సాంచి గారికి, గవర్నర్ సాంచి గారికి సన్మాన కార్యక్రమం చేపట్టామండి. సో ఈ కార్యక్రమంలో అనేకమైనటువంటి బీసీ కులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు చెందిన వాళ్ళు, ఓబీసీకి చెందిన వాళ్ళు చాలామంది వచ్చి, ప్రజా సంఘాల వాళ్ళు చాలామంది వచ్చి ఉన్నారు. కానీ ఒక మంచి మహోన్నతమైన కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. వెనుకబడిన వర్గాలు ఎవరైనా కానీ, అది బ్రాహ్మణ అవనివ్వండి, కమ్మ అవనివ్వండి, రెడ్డి అవనివ్వండి, ఎవరినైనా కూడా వాళ్ళ బాధసాధకాలు ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాలతోటి మనం పనిచేయించే విధంగా ఉద్యమాలు చేయాలని చెప్పి నిశ్చయించుకున్నామండి. అట్లాగే సెంట్రల్ దాకా కూడా, జంతర్ మంతర్ దాకా కూడా సమస్యలని మేము తీసుకెళ్ళడానికి ముందుకుంటున్నాం. ఈరోజు అదే ఉద్దేశంతో నేను బాధ్యత విరమించుకుందాం అనుకున్నప్పుడు ఈ అవార్డు వచ్చి నాకు మరింత బాధ్యత పెంచి నాకు ఇంకా పనిచేయాలన్న ఉత్సాహాన్ని కల్పించింది. కాబట్టి నేను దీనికి పునరంకితం అవుతూ మహిళలకు కానీ, వెనుకబడిన వర్గాలకు కానీ, చితికిపోయిన కుటుంబాలకు కానీ వీళ్ళందరికీ కూడాను నా వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్, కోరుకుంటున్నాను. ఈరోజు సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా మనకి కాకినాడలో లేదు. దానికి కూడా నేను ఇక్కడ ఎంత ఇతోధికంగా కృషి చేసి ఆవిడది, ఎందుకంటే ప్రథమ ఉపాధ్యాయురాలు కాబట్టి ఆవిడ ఈ దేశానికి ఎంతో చేసింది. 52 స్కూల్స్ పూలే గారు పెట్టడం జరిగింది. ఆవిడ ప్రథమ ఉపాధ్యాయురాలు. అలాగే విధవలకి ఆశ్రయం ఇచ్చారు, చదువు అనేది నేర్పించడం కూడా జరిగింది. కాబట్టి ఆవిడని స్మరించుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున మహిళలు అన్ని రంగాల్లోని కూడా ముందంజగా ఉన్నారండి. ఒక కలెక్టర్గా, ఎస్పీగా, కానిస్టేబుల్గా, ఆటో డ్రైవర్గా, అలాగే డీసెంట్గా మీరు చూసి ఉన్నారండి. ఒక బీసీ మహిళ ఆర్టీసీ బస్సు కూడా నడిపిందండి. మరి మేము చాలా గర్విస్తున్నామండి. ఈ రోజున ఇంత గర్వంగా చెప్పుకోనందుకు సావిత్రిబాయి గారు ఒక విద్యని మరి భారతదేశానికి అందించినందుకు ఆవిడికి మనస్ఫూర్తిగా జోహారులు తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజున శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున తోకల వరదరాజ గారు ఈ మంచి కార్యక్రమం మహిళలతో పెట్టారండి. ఆయనకు కూడా జై భీములు తెలియజేసుకుంటున్నామండి. మరి మహిళలు ఇంతమందిని ఆయన ఆహ్వానించి ఈ రోజున సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో మాకు భాగస్వాములు చేసినందుకు రాజుగారికి అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు రహితగా కూడా మేమందరం సన్మానించుకునేందుకు కూడా ముందరకు వచ్చామండి. అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. కాకినాడ నగరంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దశల వారీగా చర్యలు చేపడతామని ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు.
శనివారం ఉదయం ఆయన నగరంలోని దుమ్ములపేట ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యను పరిశీలించారు. పర్లవపేట ప్రాంతంలోని టిడ్కో గృహ సముదాయాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు తుమ్మల రమేష్ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మెయిన్ డ్రైనేజ్కు సరైన అవుట్లెట్ లేకపోవడంతో మురికి నీరు బయటకు వెళ్లే అవకాశం లేక గృహ సముదాయాల మధ్యలోని ఖాళీ ప్రదేశంలోనే నిల్వ అవుతోందని, దీంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని వివరించారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కమిషనర్కు వీధి లైట్లు సరిగా వెలగడం లేదన్న సమస్యను కూడా నివాసితులు తెలియజేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాల వద్ద ప్రధానంగా 4 సమస్యలను గుర్తించామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురికి నీరు పారే వీలు లేకపోతున్న విషయంపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించి ఏఈకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అలాగే వీధి లైట్ల సమస్యను పరిష్కరించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కాలువలపై ఆక్రమణలను కూడా గుర్తించామని, వాటిని తొలగించాలని అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. నగరాన్ని అభివృద్ధి సుందరీకరణ దిశగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన అనంతరం రాజీవ్ గృహకల్ప సముదాయం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను కమిషనర్ సందర్శించారు. అక్కడ వాష్ బేసిన్ వద్ద కుళాయి సరిగా లేకపోవడాన్ని గుర్తించి తక్షణమే కొత్త కుళాయి అమర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, వాటర్ వర్క్స్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ఈ లైటింగ్ కూడా చెప్పారు, నైట్ లైటింగ్ అనేది అంటే ఇటు ప్రక్కన సోలార్ సిస్టమ్ ఉంది, కానీ దానివల్ల సరిపడేదని ఇటు ప్రక్కన కూడా లైటింగ్స్ చెప్పాము. ఎలక్ట్రికల్ వచ్చి దానిపైన యాక్షన్ తీసుకొస్తుంది, ఎలక్ట్రికల్ వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది. లైన్ ఒకటి మనం చూస్తున్నాం. మూడోది ఏంటంటే మనకి ఈ ప్రాంతం సంబంధించి ఇక్కడ మెయిన్ డ్రైన్ వాటర్ కలిపే ఈ మోటార్ ఒకటి ఉంది. ఆ మోటార్ కూడా పంపింగ్ చేసే విధంగా అలాగే పనిచేస్తుంది, దాన్ని కూడా సిస్టమేటిక్గా పనిచేసే విధంగా మనం చూడాలి. తర్వాత ఇక్కడే మళ్ళీ ఈ కొన్ని చోట్ల మళ్ళీ చిన్న ఆక్రమణలు డ్రైన్ మీద కట్టేస్తున్నారు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని పెట్టేస్తున్నాం. డ్రైన్ మీద కట్టుకుని వేరే పక్కన పెట్టుకుని పదే చెప్తున్నాం. అది అట్లా పెట్టుకుంటే వల్ల వచ్చిన డ్రైన్ వాటరు ఈ ఏదైతే బడ్డీ పెట్టామో ఈ బడ్డీ దగ్గర ఆగిపోతుంది, కిందకి దిగట్లేదు. ఆ ప్రక్కనేమో మనకి వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది. సో పెట్టుకునేది వాళ్ళ జీవన వృత్తిని మన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అని కాదు, వాళ్ళు బ్రతకాలి పేదవాళ్ళు. బట్ అది పెట్టుకుని డ్రైన్ అవుట్ పెట్టినట్టయితే ఆ డ్రైన్ వాటర్ ప్రొయేలాగా చూసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అదొకటి మెయిన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ప్రజలను కూడా గమనించాలి. అది మనకి స్మార్ట్ సిటీగా మనం డిక్లేర్ చేసుకుంటున్నాము. అట్లాంటి సమయంలో మీ కోఆపరేషన్ కావాలి. మనంతా కలిసి కాకుండా బాగు చేయాలి. నేను ఒక్కడిని వల్ల కాదు, మీరు వల్ల కాదు, మనంతా కలిస్తేనే ఒక ఈ క్లీనింగ్ అనేది మనం చేయగలం. ముఖ్యంగా ఈ డ్రైన్ మీద ఎంక్రోచ్మెంట్స్ అదొకటి తొలగించవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నానండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా డ్రైన్కి ఎస్పెషల్లీ పర్లాపేటలో కూడా డ్రైన్కి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో మరి ఈ పర్లాపేటని స్పెషల్గా చూసుకుని మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా చూడాల్సిందిగా మన ఆర్డబ్ల్యూఎస్ వాదిస్తాం. అక్కడ అదేవిధంగా అక్కడ మనం ఒక చోట యాక్చువల్గా ఒక చోట డ్రైన్ లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ ఇప్పుడు స్టాప్. అదేవిధంగా వేరే చోట అనాథరైతే ట్యాప్లో వాటర్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ని కూడా డంప్ చేయమని మనకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు సహకారము, నాయకుల సహకారంతో మాత్రమే మనం చేయగలం. ప్రజలు కూడా నా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే చెత్తపట్టి రోడ్డు మీద వేస్తున్నారో ఆ రోడ్డు ఆల్రెడీ డస్ట్బిన్ ఇచ్చాం. ఆ డస్ట్బిన్ ఇచ్చినట్టయితే మా వాడికి తీసుకుని వెళ్ళి క్లీన్ చేయడానికి అవకాశం ఉంది. అన్నకాని ఇలా రోడ్డు మీద ఇలాగ పక్కన వేసేస్తున్నారు. దానివల్ల అది పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్. ఒక చెత్తే మనం అనుకుంటాం, కానీ దానివల్ల దోమ తయారవుతుంది. దోమ కొట్టిన వరకు మలేరియా డైరియా అన్నీ వస్తాయి. ఒకే ఒక దోమ. అంటే దానికి కారణం మన నెగ్లిజెన్స్. సో మనం చిన్న నెగ్లిజెన్స్ చేయకుండా ఉన్నట్లయితే మన ఆరోగ్యం మనమే కాపాడుకునే ఉండే విధంగా కాకినాడ సిటీలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కాకినాడ ఇంద్రపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేయడానికి ప్రజా సంఘాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని తొలగించారు. అయితే పోలీసు యంత్రాంగం, మున్సిపాలిటీ మరియు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులకు సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటుకు స్థల కేటాయింపును చేస్తామని హామీ ఇచ్చారు. శాంతియుతంగా సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సహకరించాలని కోరిన మీదట సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని చిత్రపటంతో ప్రజా సంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు భారీ ఎత్తున మహిళలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పప్పు దుర్గా రమేష్, పిట్టవర ప్రసాద్, జగ్గారపు మల్లికార్జున, నరాల శివ, కృష్ణమోహన్, నచ్చిన విజయలక్ష్మి, పలివెల లక్ష్మీరాజ్, కె మణి, అడవాల రత్నప్రభ, మన్యం దుర్గా సుభద్ర, తోకల వరదరాజ్ సాంచి తదితరులు హాజరయ్యారు. ఖచ్చితంగా మేము కాకినాడ నగరంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహం అధికారికంగా ఏర్పాటు చేసే విధంగా మేము సహకరిస్తాం. మీరందరూ కూడా శాంతియుతంగా జయంతి కార్యక్రమం జరిపించుకుని డెలిగేషన్ మా దగ్గరకు వచ్చినట్లయితే కలెక్టర్ గారితో మాట్లాడి మీకు పర్మిషన్ ఇప్పిస్తామని చెప్పి ఉన్నతాధికారులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ ఈరోజు జయంతి కార్యక్రమాన్ని చిత్రపటంతో ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఖచ్చితంగా
ఖచ్చితంగా ఈ యొక్క సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతిని వచ్చే సంవత్సరం నుంచి ఈ కాకినాడ నగరంలో ఏర్పాటు చేయబోయే విగ్రహం దగ్గర మేమందరం కలిపి ఘనంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరొక డిమాండ్గా ఏదైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క కాకినాడ నగరంలో ఉన్న జ్యోతిరావు పూలే గారి యొక్క పేరును ఒక కాలనీకి తొలగించడం జరిగింది. ఆ రోజు సహకరించినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క పేరును మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పి మేము ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తూ కాకినాడ నగరంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరొకసారి మేము తెలియజేస్తూ ప్రజా సంఘాల తరఫు నుంచి డిమాండ్ చేస్తాం. చట్టాలు నెలకొల్పాలని ఎంతో కాలంగా మేము సంకల్పిస్తున్నాం. ఆవిడతో పాటుగా ఫాతిమా బేగం గారిది, అదేవిధంగా రమాబాయి గారిది విగ్రహాలు లేవు. మగాళ్ళ విగ్రహాలు ఉన్నాయి కానీ ఆడవాళ్ళ విగ్రహాలు లేవు. ఆడవాళ్ళ విగ్రహాలు పెట్టాలని అనేక సార్లు మేము అనుకున్నా ప్రభుత్వం సహకరించట్లేదు. ఈరోజు రాత్రి ఇక్కడ మేము విగ్రహం పెట్టాలంటే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడ పెట్టొద్దు, మీకు మంచి ప్లేస్ ఇస్తాం, అక్కడ పెట్టుకుందరు కానంటే వారి మాటలను మేము గౌరవించి ఈరోజు ఇక్కడ మామూలుగా చిత్రపటం పెట్టే కార్యక్రమం చేశాం. వచ్చి జయంతులకి, ఈ మహిళా జయంతులు ఖచ్చితంగా విగ్రహాల దగ్గర చేసుకునే విధంగా ప్రభుత్వం సహకరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారం. ఈరోజు మాతా సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మహిళా మూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చాలా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. మహిళా మూర్తులకు భారతదేశ తొలి ఉపాధ్యాయురాలుగా శ్రీ మాతా సావిత్రిబాయి పూలే గారు ఉండటం, ఆవిడ విగ్రహం మన కాకినాడ నడిఒడ్డున ఉండాలని మేము అనేక మార్లు మేము చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోని సందర్భంగా నిన్న రాత్రి ఇక్కడే మేము ఒక విగ్రహాన్ని పెట్టడం, పోలీసు వారు కూడా దానిని తొలగించడం కూడా జరిగింది. మేము ఈ సందర్భంగా పూలే గారు అండ్ సావిత్రిబాయి పూలే సందర్భంగా అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పనిసరిగా మాకు ఒక మంచి ప్రదేశంలో కాకినాడ నడి ఒడ్డున సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టి తీరాలి అని సందర్భంగా తెలియజేస్తూ మహిళలందరూ కూడా దీనిని తీవ్రంగా ఖండించాలని, లేకపోతే మేము కూడా తీవ్రంగా దీనిని ఒక పోరాటంగా తీసుకువెళ్లాలని సందర్భంగా తెలియజేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదలకు నిత్యావసరమైన గోధుమ పిండిని అందించడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. ఈ నెల నుండి రేషన్ షాపుల వద్ద 20 రూపాయలకు కిలో గోధుమ పిండిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కాకినాడలోని డైరీ ఫారం సెంటర్ వద్ద 96వ నంబర్ గల రేషన్ షాప్ వద్ద కిలో 20 రూపాయల గోధుమ పిండి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గాదే శివ, రామకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ కూడా గోధుమ పిండి ఇవ్వాలని, మార్కెట్లో అతి ఎక్కువ రేట్లో ఉన్నటువంటి గోధుమ పిండి కేజీ దగ్గర 50 రూపాయలు ఉంటే ప్రభుత్వం వారు ప్రజలకి 20 రూపాయలకే ప్రతి డిపో ద్వారా కార్డు వాళ్ళకి ఇస్తూ ఈ యొక్క సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రతి కార్డు వాళ్ళు కూడా ఈ గోధుమ పిండి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేషన్ తోటి కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం ఇవ్వడమే కాకుండా చాలా చాలా విలువైనటువంటి ఈ యొక్క తినుబండారాలు ఏవైతే ఉన్నాయో ప్రజల ముందు పెడుతున్నారు. బియ్యము, పంచదార, గోధుమ పిండి ప్రస్తుతానికి ఇస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏరియాల వారీగా ప్రజలు ఎక్కువగా ఏదైతే వాడుతున్నారో అవి ప్రత్యేకంగా ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మన జరిగినటువంటి సమావేశంలో కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు నూతనంగా అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కార్డు మీద ఈ గోధుమ పిండి తీసుకోవాలని, ఈ గోధుమ పిండిని ప్రభుత్వం వారు దాదాపుగా 30 రూపాయలు సబ్సిడీ తగ్గించి ఇస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలు వారి సమస్యలను స్వయంగా నాయకులు తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ బాబీ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో కరప మండలం అరట్లకట్ట గ్రామంలో పెద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రథసారథి మంత్రి నారా లోకేష్ బాబు, కాకినాడ
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీల ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధాన సమస్యలైన పీఎం కిసాన్ పథకం, దీపం పథకం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్లు స్థలాలు, డ్రైనేజీ నిర్మాణం, వైద్య సహాయం, బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేరు మార్పులు, చేర్పులు, పింఛన్లు తదితర అంశాలపై మొత్తం 143 వినతులు అందాయన్నారు. వాటిలో పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, కూటమి నాయకులు కాకరపల్లి చలపతిరావు, కౌజు నెహ్రూ, ఏటుకూరి నాగమణి, కంచిమూర్తి లావణ్య, పొదరపు ఉమా, గుడాల లోవరాజు, దౌలూరి కృష్ణకాంత్, జనసేన గ్రామ అధ్యక్షులు బత్తుల సతీష్, ఎర్రమాటి మార్కండేయులు, మందరపు చిట్టిబాబు, సవరపు సత్యబాబు, వేగుళ్ల రామకృష్ణ, కురుకురి గోపాలకృష్ణ, మడిపల్లి ప్రకాష్, ఎర్రమాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ కింద అందరికి డబ్బులు వేశారు. తల్లికి వందనం చొప్పున అందరికి డబ్బులు పడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారు. అంటే రాష్ట్రం ఎన్ని అప్పుల పాలైపోయి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దీన్ని చక్కగా 2 కళ్ళతోటి తీసుకెళ్తున్నారు సంక్షేమాన్ని, అభివృద్ధిని. ఇక్కడ సమస్యలు వచ్చాయి. పీఎం కిసాన్ డబ్బులు పడట్లేదని చాలా మంది సమస్యలు వచ్చాయి. అదే విధంగా గ్యాస్ సిలిండర్ డబ్బులు పడలేదని సమస్యలు వచ్చాయి. ఆ సట్టైన మన పీఎం కిసాన్ ఏఓ గారు ఉన్నారు, ఏఓ గారికి అప్పచెప్పాం. 2 రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం అవుతుంది. అదే రకంగా ఇక్కడ గ్యాస్ డబ్బులు పడినట్టు కూడా మేము అది టోల్ ఫ్రీ నెంబర్ కి మాట్లాడి ఇమీడియట్ గా వాళ్ళకు కూడా సర్టన్ చేస్తాం. కొత్త ఇల్లు అప్లికేషన్లు, సైట్ అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకి కూడా ఆన్లైన్ లోని వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఆన్లైన్ లో అప్లై చేస్తున్నారు. ఆన్లైన్ ఇప్పుడు ఓపెన్ అయిన మేము ఇచ్చిన ఇమీడియట్ గా అప్లై చేయడం జరుగుతుంది. అర్హులైన వారికి ఖచ్చితంగా వస్తుంది. 3 సెంట్ల భూమి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఇక్కడ సమస్యలు, మీరు ఇచ్చిన అప్లికేషన్లు ఇక్కడ మా లోకల్ లీడర్లు మార్కండేయులు గారు, అదే విధంగా జనసేన నాయకులు సతీష్ గారు, కూటమి నాయకులు ఇక్కడ అందరూ కలిసి ఉంటారు. మీరు ఇచ్చిన సమస్యలు ఏమైంది ఫీడ్బ్యాక్ వాళ్ళు మీకు తెలియజేస్తారు. ఈ వారంలో మీకు సమస్య అవ్వకపోతే కనుక వీళ్ళు నాయకులు మళ్ళీ మా దగ్గర తీసుకొచ్చి దాన్ని ఇమీడియట్ గా చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నామమ్మా. అదే విధంగా కొంచెం దీర్ఘకాలికంగా ఉన్న పిల్లలకి కూడా వచ్చాయి. అది సీఎం గారి దృష్టిలో పెట్టి అది ఇమీడియట్ గా పెన్షన్ వచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోవాలి. అట్టికట్ల గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా యూజ్ చేసుకుని మీ దగ్గరికి పాలన మీ దగ్గరికి ప్రజల దగ్గరికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దోచుకునే నాయకుడు కాదు, దాచుకునే నాయకుడు కాదు, పంచిపెట్టే నాయకుడు. అందువల్ల మీ దగ్గరికే పాలన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, శత్రువుకి, మిత్రువుకి అందరికి కూడా తెలియజేసి మరి ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి. లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం చేయమన్నారు. భర్త అంధుడు, భార్య వికలాంగురాలు, ఇద్దరు ఒక సంతానం. కుటుంబ పోషణకు వారి ఇరువులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ నానా అవస్థలు పడుతున్నారు. భర్తకు దారి చూపుతూ భార్య కుటుంబ పోషణకు కష్టపడి పని చేసుకుంటున్నారు. వాళ్ళ కష్టాన్ని చూసిన స్థానిక మహిళా నాయకురాలు పద్మావతి తన సోషల్ మీడియాలో పెట్టగా అన్వర్ భాష అనే వ్యక్తి ముందుకు వచ్చి వారికి 2 నెలలకు సరిపడ నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలను అందించారు. కాకినాడ సంజయ్ నగర్లో నివాసం ఉంటున్న వికలాంగ కుటుంబానికి అన్వర్ భాష అందించిన సాయంను మహిళా నాయకురాలు పద్మావతి త్రివేణిలో అందజేశారు. తమకు సాయం చేసిన అన్వర్ భాషకు ఆ వికలాంగ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ వికలాంగ కుటుంబానికి సాయం అందించిన అన్వర్ భాషకు ధన్యవాదాలు తెలియజేశారు. నేను ఒక చిన్న వీడియో పెట్టగానే అన్వర్ భాష గారు రియాక్ట్ అయ్యి ఆవిడకి సంబంధించిన ఇచ్చారు సరుకులకి అమౌంట్ సర్దారు. అన్వర్ భాష గారికి థ్యాంక్స్ చెప్పమ్మా. థ్యాంక్స్ అండి సార్. విశ్వమానవ కళ్యాణం కోసం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రైతుల క్షేమం కోరుతూ పి దొంతమూరులో ఉన్న 1000 సంవత్సరాల నాటి అతి పురాతనమైన శక్తివంతమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మహారుద్రాభిషేకం, లక్షపత్రి పూజ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పిఠాపురం మండలం పి దొంతమూరులోని ఆలయంలో గ్రామ ప్రముఖులు కుంటముక్కల అబ్బు, కుంటముక్కల కిరణ్ గ్రామస్తుల సహకారంతో శ్రీ నీలకంఠేశ్వర స్వామివారికి శనివారం ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అలాగే కాశీ, తిరుపతి క్షేత్రాల నుండి వచ్చిన ప్రముఖ వేద పండితులు త్రివేణి జలాలతో స్వామివారికి మహారుద్రాభిషేకం చేశారు. అనంతరం లక్షపత్రి పూజను వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో టీడీపీ నాయకుడు ఎస్వీఎస్ రవివర్మ, జనసేన పార్టీ నాయకుడు బండి యేసు స్వామి, ఆలయ కమిటీ సభ్యులు మేడిది బాబ్జీ, బూరయ్య, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు కుంటముక్కల అబ్బు, కుంటముక్కల కిరణ్ మీడియాతో మాట్లాడారు. పక్కనే మా స్వగ్రామానికి పక్కన ధర్మవరం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామవారి నుంచి నరసింహమూర్తి గారు అని ఒక పంతులు గారు మహాపండితుడు వచ్చి మా 15 ఊళ్ళకి కరువు ఏర్పడితే ఆయన ఒంటికాల మీద నిలబడి చేతులు 2 పైకెత్తి 2 గంటలు
నమ్మక చమకాలతోటి రుద్రం మంత్రం విపరీతంగా చదవడం వల్ల సుమారుగా ఒక అడుగు లోతంత నీరు ప్రవహించి చుట్టుపక్కల కరువు పోయిందండి. తర్వాత ఈ ఊర్లో అడ్డాలు బొజ్జమ్మ అని చెప్పి ఆవిడ పేరు సత్యవతి అండి. ఆవిడ శివుడికేమో పందిరి వేసి నిలబెట్టారండి. తర్వాత ఆ ఊరు గ్రామ పెద్దలు కొంతమంది 2011లో 2000 సంవత్సరంలో శివలింగాన్ని తీసుకొచ్చి బయట పెట్టారండి. అందులో ఈయన ఒకడు కావలసిన మనిషి బాగా సూరిబాబు అని తీసుకురావడంలో అది దినదిన పైకి తీసుకొచ్చిన తర్వాత పాకేశారు. పాక తర్వాత చాగంటి కోటేశ్వరరావు పర్వచనాలు చెప్పడంలో మా పెద్ద అబ్బాయి వీళ్ళందరూ ఏం చేశారంటే హోమం చేయించి దానికి లింగార్చన చేసి చండీయాగం చేశారండి. అది దినదిన ప్రవర్తమానయ్యే రాజకీయ నాయకుల యొక్క సహాయం వల్ల, మా గ్రామ పెద్దల యొక్క సహాయం వల్ల ఇంతవరకు అయిందండి. ఈ రోజుని మేము సహస్రలింగార్చన, లక్ష బిల్వార్చన, కుంకుమ బిల్వార్చన, కుంకుమ యాగం మొత్తం అన్ని చేసి సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నామండి. ఆశీర్వదించాలని కోరుతున్నామండి. నేటి తరంతో పాటు రానున్న తరాన్ని విలువలతో కూడిన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో పేరెంట్స్ పాత్ర ప్రధానంగా ఉంటుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు సత్య స్కాన్ అధినేత డాక్టర్ కాదా వెంకటరమణ అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఐఎంఏ కాకినాడ చాప్టర్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాదా వెంకటరమణ మాట్లాడుతూ నేటి విద్యా విధానం లక్ష్యంగా కొనసాగుతోందని అన్నారు. దీనివల్ల మానసిక పరిస్థితి సరిగా లేక ఆలోచన విధానం స్వతంత్రంగా ఉండడమే అనేక సమస్యలకు కారణమవుతోందని అన్నారు. పేరెంట్స్ పిల్లలతో కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉందని, ఆ సమయంలో వారి ఆలోచన విధానం గ్రహించేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్ కాదా వెంకటరమణ అన్నారు. పిల్లల కోసం తమ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డామన్న ఆలోచన విధానం వారి నుండి తిరిగి ఆశించే క్రమంలో వృద్ధాశ్రమాలకు చేరుతున్నారన్న ఆవేదనను ఆయన ప్రస్తావించారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ హాస్పిటల్ అనంతరం ప్రతిరోజు సుమారు గంట పాటు పుస్తక పఠనం అలవాటుగా చేసుకోవడం జరిగిందని, దానిని చూసిన తన కుమారుడు కూడా పుస్తక పఠనం వైపు దృష్టి మరల్చడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, సానా కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ రామకృష్ణ, జోగా చందర్రావు, బదిరెడ్డి వెంకన్న, మాచారెడ్డి రెడ్డి, సత్తి, రవిరెడ్డి, తాళ్లూరు శ్రీనివాసరాజు, లంకా సాయిబాబు, చోడిశెట్టి పద్దరాజు, జీకే శ్రీనివాస్, డాక్టర్ పరశురాం, ఉమామహేశ్వరరావు, నరహర్శెట్టి రవికృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. డాక్టర్ కాదా వెంకటరమణ గారు మన కాకినాడ ప్రముఖ రేడియాలజిస్ట్, డైరెక్టర్, మన సత్య స్కానింగ్ సెంటర్కి సార్ డైరెక్టర్ అండి. సార్ మన రోటరీ క్లబ్ సీనియర్ మెంబర్. తర్వాత ఈసారి ప్రతిష్టాత్మకమైన కాకినాడ ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకున్నారు ఈ సంవత్సరం. సార్ ఎంబీబీఎస్ రంగారావు మెడికల్ కాలేజ్ చేశారు, రేడియాలజీ నిమ్స్లో చేశారు. గత 30 సంవత్సరాల నుంచి కాకినాడలో సత్య స్కానింగ్ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. సార్కి ఇద్దరు అబ్బాయిలు రేడియాలజిస్టే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రీఫ్ ఇంట్రడక్షన్ సార్ గురించి నెక్స్ట్ సార్ని ప్రసంగించవలసింది కోరుతున్నాను. ప్రజెంట్స్ మనం వాళ్ళతో పాటు మన పేరెంట్స్గా పిల్లలతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ వాళ్ళ భావోద్వేగాల పట్ల మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం నిజమైనటువంటి పేరెంటింగ్ చేయగలుగుతాం. సో పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే అలాంటిగా అది చేయగలి మన తండ్రి చెప్పేవాడు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏదైనా చేస్తే వాడు ఏం చేసుకుంటాడు అనే భయం మనం మాట్లాడుతాం. అంచేత మనం వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది, కంట్రోల్ చేస్తానన్న ఒక పక్కని టార్గెటెడ్ కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళ ఎమోషన్స్ అవి మనం గమనించట్లేదు. సో కామ్ గైడెన్స్ అనేది చాలా చాలా అవసరం. చిల్డ్రన్స్ని ప్రెషర్ ద్వారా పెంచలేము, ఒక ప్రెషర్ ద్వారా మంచి వ్యక్తిగా మనం మార్చలేము. శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కాళ్లతో తొక్కి అవమానించిన మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చిర్లా జగ్గిరెడ్డి తక్షణం అరెస్ట్ చేయాలని కాపు పొలిటికల్ జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి వాసు డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ వద్ద గల శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద కాపు పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు తుమ్మలపల్లి వాసు సభ్యులు చోడిశెట్టి పుత్రయ్య, మాదేపల్లి రమణ, ఎలిశెట్టి రాజేష్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి వాసు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల చిత్రపటాన్ని కాళ్లతో తొక్కి అవమానించిన జగ్గిరెడ్డిని తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహనీయులను అవమానించడం హిందూ సంస్కృతిని, చరిత్రను కించపరచడమేనని మండిపడ్డారు. జగ్గిరెడ్డిని అరెస్ట్ చేయకుంటే కాపు పొలిటికల్ జేఏసీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన శ్రీకృష్ణదేవరాయలు, మా ఆరాధ్యదేవుడు శ్రీకృష్ణదేవరాయలు వారి ఒక ఫ్లెక్సీని ఆయన చించివేసి ఆయన అహంభావం ప్రదర్శించడం జరిగింది. ఇది చాలా దుశ్చర్య. ఈ రావులపాలెం
యొక్క ఏరియాలో ఉన్న కాపులందరూ కూడా ఏకీకృతమై ఆయన ప్రతిస్పందనగా కూడా ఆ యొక్క శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ప్రతిష్ఠించి వారి యొక్క సత్తా చూపించడం జరిగింది. అయితే జగ్గిరెడ్డి గారు మీకు ఒక విషయం తెలియజేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్కృతిని విచ్ఛిన్నం చేసి రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఎన్నో అక్రమమైన కార్యక్రమాలు, ఈ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో రాజశేఖర రెడ్డి గారు ముందున్నారు. ఈ రాష్ట్రం కూడా విడిపోయి ఇంత దివాణా కోరితనానికి రావడానికి కారణం కూడా ఆనాడు 2004లో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అనే స్వార్థంతో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని రాజకీయ చదరంగం ఆడి ఆయన అనుకున్నదే ఒంటెద్దు పోకడానికి పోయి ఈ రాష్ట్రాన్ని ఎంత అతలాకుతలం చేసేసాడు, ధర్మ విచ్ఛిన్నం చేసేసాడు రాజశేఖర రెడ్డి గారు. శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువ, రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ. ఈ రాష్ట్రంలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహానికి అడ్డుపడే దమ్ము మీరు ఆ సాహసం చేయడం చాలా తప్పు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు వీధికి సందుకి బొంతికి పెట్టేసుకుని ఒక దుర్మార్గమైన రాబోయే తరాల వారికి ఈ యొక్క అంటగట్టే కార్యక్రమాన్ని మీ వైసీపీ నాయకులు అందరూ కూడా తయారై ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు మహనీయుడు. అలాంటి విగ్రహానికి ఆయన అలాంటి యొక్క సంకల్పానికి అడ్డు తగిలిన జగ్గిరెడ్డి గారు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇంకా రాబోయే రోజుల్లో ఆ సామాజిక వర్గాల మీద గొడవలు పెట్టినా, యొక్క సామాజిక వర్గాలతో పెట్టుకున్నా నువ్వు అసలు పోటీ చేయడానికి కానీ అసలు నీకు అనర్హుడు అని చెప్పేసి అసలు నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి ల్యాండ్ ఆర్డర్ అలా మీకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి, మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అది ఇది అని చెప్పేసి రకరకాలు పైనుంచి కూడా ప్రజలు తెచ్చేసుకుని నువ్వు వచ్చేయడం చాలా పొరపాటు. అసలు జగ్గిరెడ్డి గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి శ్రీకృష్ణదేవరాయల వారికి క్షమాపణ చెప్పించాలని మేము కాపు పొలిటికల్ చేసే తరపుని మేము తెలియజేస్తున్నామండి. జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రార్థనా దళ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ జి రాజభూషణం 89వ జన్మదిన వేడుకలను ఆయన కుటుంబ సభ్యులు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. గత 60 సంవత్సరాలుగా కాకినాడ పాత బస్టాండ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెవరెండ్ డాక్టర్ జి రాజభూషణం సేవలను పలువురు కొనియాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పలువురు దైవ సేవకులు హాజరై వాక్య సందేశాన్ని అందించడంతో పాటు రెవరెండ్ డాక్టర్ రాజభూషణానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ డాక్టర్ జి రాజభూషణం మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో నివసిస్తూ ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ అనంతరం ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, పేదల అభ్యున్నతికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. ఈ 89వ పుట్టినరోజుతో 90వ సంవత్సరంలో అడుగుపెడుతున్న తన జీవితం ఎన్నో కష్టాలు, ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ప్రజల పట్ల నిస్వార్థంగా న్యాయబద్ధంగా సేవలు అందించిన విజయానికి ప్రతీకగా ఈ ఆనందోత్సవం నిలుస్తుందని అన్నారు. అలాగే ప్రార్థనా దళం అనే గ్రూప్ను ఏర్పాటు చేసి దేవుని కృపతో సేవా మార్గంలో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రెవరెండ్ కె ఐజాక్, పాస్టర్ సత్య తలారి, రెవరెండ్ స్వామిబాబు, బిషప్ సిబిఐ సుకుమార్, ఏ విజయ్ కుమార్, పి ప్రకాష్ పాల్ కుటుంబ సభ్యులు, ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం సభ్యులు, పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ దినాల్లో 89 సంవత్సరాల వయసు చక్కగా తిరుగుతూ ఆయన ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే అది దేవుని యొక్క కేవలం దేవుని యొక్క కృప. మరి మా గృహానికి మనం వచ్చినప్పుడు ఆయన స్కూటర్ మీద వచ్చాడు. స్కూటర్ మీద నిలబడిగాను, స్కూటర్ డ్రైవ్ చేయొద్దండి, ఈ వయసులో మీరు బండి మీద వెళ్ళకూడదు అన్నాను. లేదండి నేను పర్వాలేదు బాగా వెళ్ళిపోతున్నాను అని నా ఎదురుకుండానే స్కూటర్ గురువుమని నేను స్కూటర్ కానీ కారు డ్రైవ్ చేయడం కానీ 10 ఏళ్ళు అయింది. బాగా స్కూటర్ 15 ఏళ్ళు అయి ఉంటుంది, కారు 10 కాబట్టి ఆ వయసులో కూడా దేవుడు వారికి ఆలోచించారు. నేను ఆయన పేరు రాజభూషణం గారు, అది ఇక్కడ ఉంటుంది. వాటిని కంఠభూషణముగా ధరించుకోండి. ఆయన రాజభూషణం ఎలా అయ్యారంటే దేవుని ఆజ్ఞలను, దేవుని మార్గాల్ని కంఠభూషణంగా ధరించుకున్నాడు ఆయన. అందుకే ఆయన రాజభూషణం అయ్యారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలోనికి స్వాగతం. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో గల సంక్షేమ హాస్టల్స్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసెఫ్ బెనీ, ప్రెసిడెంట్ రిక్కీ గూటం, సెక్రటరీ స్టీఫెన్ ఆనంద్లు తెలిపారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి జిల్లా నాయకులు వార్షిక సమావేశం చీడిగలోని బైబిల్ మిషన్ స్వస్థశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రైమా జుహానీ హాలోనెస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జోసెఫ్ బెన్నీ హాజరై సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై ఏఐసిసి కాకినాడ జిల్లా కమిటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో ఏఐసిసి కాకినాడ జిల్లా అధ్యక్షులు రిక్కీ గూటం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు బీసీ మరియు ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐసిసి సహకరించాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల స్టీఫెన్ ఆనంద్ ఏఐసిసి కాకినాడ జిల్లా వార్షిక కార్యకలాపాల నివేదికను సభకు సమర్పించారు. జిల్లా ట్రెజరర్ శామ్యూల్ జోసెఫ్ దేవుని వాక్యాన్ని అందిస్తూ సమాజంలోని పేదలు, అవసరమైన వారికి సేవ చేయడంలో యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించాలని సభ్యులకు పిలుపునిచ్చారు. మరియు ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ చక్కటి ఆతిథ్యాన్ని అందించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జ్ఞాన సుధీర్, జోయల్ రాజు, ప్రవీణ్ బెన్నీ, సుమలత, క్విన్వి, మెజస్ బెన్నీ, కృపావరం, నాథాన్, ప్రశాంత్, జాషువాగిరి మరియు ఏఐసిసి జిల్లా రీజనల్ అధ్యక్షులు చార్లెస్, కె ప్రకాష్, డి ఫిలిప్, మధుబాబు, జాన్ ఆనంద్, వి జాన్, ఐ సుదర్శన్, రీజనల్ సభ్యులు, మండల స్థాయి నాయకులు, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా జరుపుకున్నాం. సేవకుల మధ్య కానీ, సంఘాల్లో కానీ, యవనస్తుల మధ్య కానీ దేవుని కృప అపారంగా మనకి క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకల్లో కనిపించింది. నమ్మిన వారు అలా కరెక్ట్ అమ్మవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెల్ బిగినింగ్ ఈజ్ ఏ హాఫ్ డన్ అన్నారు. ఇది ఈ సంవత్సరం అంతా దేవుడు మన సేవలో, మన సంఘాల్లో, మన కుటుంబాల్లో అపారమైన ఘనమైన కార్యాలు చేయబోతున్నారనే దానికి సాదృశ్యం, రుజువు అని నేను నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏఐసిసి చాలా బలమైన ప్లాట్ఫామ్ అన్నమాట. నేను 94-98లో హైదరాబాద్లో బీడీ చదివినప్పుడు ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్స్ నేషనల్, ఎన్సిసి, ఏఐసిసి ఇష్యూస్ మీద పోరాడడానికి చాలా కలెక్టివ్ అనమాట ఏఐసిసి అని. సో ఈ ఏదైనా మనకి సమస్యలు వచ్చినప్పుడు సంఘాల్లో మైనారిటీస్కి, ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి వచ్చినప్పుడు సత్వరమే స్పందించేటువంటి విభాగం అన్నమాట ఏఐసిసి అంటే. అనగా సేవకులుగా మనం దేవుడికి సువార్త ప్రకటించడం ఒక ఎత్తు అయితే, సువార్త ప్రకటిస్తున్న వారికి సహకారం అందించడానికి ఇంకొక ఎత్తు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ చేసినటువంటి పని ఏంటంటే దేవుని పరిచర్య సజావుగా జరిగించడానికి వచ్చే ఆటంకాలు అధిగమించడానికి మార్గం సరళం చేసే పని. యేసు ప్రభువులో వచ్చే ముందు పరిశుద్ధుల యోహాను మార్గం సరళం చేయడానికి వచ్చినాడు. అలాగా ఈరోజు దైవ సేవ మంచిగా జరగాలి, ప్రపంచ నలుమూలల సువార్త వ్యాపించడానికి అనేటువంటి ఒక మోటోతో క్రైస్తవ సమాజం సేవకు ముందుగా వారి కొరకు మార్గం సరళం చేయడానికి ఒక పాత్రగా, ఒక సాధనగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వాడబడుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మరి నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్లో నాయకత్వం వచ్చి ఇప్పుడు 17 సంవత్సరాలు. 2008వ సంవత్సరంలో మొదటిసారి నాయకత్వ బాధ్యత స్వీకరించాను. అప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా, ఆ తర్వాత
స్టేట్ సెక్రటరీ జనరల్గా 4 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు స్టేట్ ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నాను. ఎక్కువ 7 ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ సిటీ ఉంటుంది, రూరల్ ఉంది. మా కాకినాడ సిటీ నుంచి రూరల్ నుంచి ఒక 2-3 ఫ్యాన్లు ఎక్కువ కూడా 2,500 రూపాయలు ఉంది ఒక ఫ్యాన్. ఒక ట్యూబ్ లైట్ హాస్టల్కి అండి, పిల్లలకి, గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఒక ట్యూబ్ లైట్ 650 రూపాయలు ఉన్నాయి. మనము ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున మన డిస్ట్రిక్ట్కి గవర్నమెంట్ స్కూల్కి ఇంచుమించు ఒక 7-14 ఇంచుమించు ఒక 50 ఫ్యాన్లు, 50 లేకపోతే ఒక 20 ఫ్యాన్లు అయినా పర్లేదు, 10 ఫ్యాన్లు అయినా పర్లేదు, మనము చేయగలమా? అది నా ప్రశ్న. చేయగలమా? అది వినపట్లేదు సార్. లేకపోతే ప్రార్థన చేస్తున్నాం అని అంటున్నాం. చేయగలం మనం, వీ కెన్ డూ ఇట్. చెయ్యాలంటే ఎంతో గొప్ప కార్యాలు చేయగలం. ఒక లైట్లు కొనలేము మనం, 650 రూపాయలు ఒక లైట్ సెట్ అండి, ఫ్రంట్. అది మనం ఒక 20 ఇవ్వగలం. మనం డిస్ట్రిక్ట్కి పిల్లలు చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో హాస్టల్ లైట్ కోసం, ఫ్యాన్ కోసం, దొంగతనం కోసం మన ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ తరపున కొన్ని చేద్దాం మన డిస్ట్రిక్ట్కి, మన డిస్ట్రిక్ట్ స్కూల్కి. ప్రత్యేకమైన సమయంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా తరపున మేమందరం కూడా నూతన సంవత్సర శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాము. మరి దినమున కాకినాడ జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి నాయకులు అందరూ కూడా వచ్చారు. అలాగే జిల్లా నాయకులు, మరి పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొని ఈరోజు అనేకమైన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఒక తీర్మానం తీసుకున్నాం. అదే సమయంలో మరి కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపుని బట్టి బీసీ హాస్టల్స్లో కూడా ఫ్యాన్స్ విషయంలో, లైటింగ్ విషయంలో కూడా ఏఐసిసి తరఫున మరి కొన్ని అందించాలని మేము తీర్మానం చేసుకున్నాం. అలాగే ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో, శాంతి క్షేమాలతో వర్ధిల్లాలని, యేసు ప్రభు కృప, దీవెనలు, ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించబడాలని కోరుతూ ఈరోజు ఏఐసిసి తరఫున మీ అందరికీ మా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడు దీవించునుగా. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో యువవాహిని అధ్యక్ష కార్యదర్శులు నాగమణి, దివిజేంద్ర ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు మరియు యువవాహిని సభ్యులు పాల్గొన్నారు. జనవరి 2 శుక్రవారం సాయంత్రం అయోధ్యనగర్ సాయి భజన మండలి ప్రెసిడెంట్ పుప్పాల మణికుమారి నిర్వహణలో భక్తి సంగీత గానం మరియు కోలాటం ఘనంగా నిర్వహించారు. శ్రీ సూర్య నికేతన్ నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి నిర్వహణలో భాగంగా నృత్యం నిర్వహించబడింది. సత్కళ వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ 56వ వార్షికోత్సవం సందర్భంగా ఎంతగానో మాకు సహకరిస్తున్న సంగీత ప్రతినిధులకి, నృత్యం కళాకారులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని కార్యవర్గ సభ్యులు, భక్తులు హాజరయ్యారు. కాకినాడలో మరి యువవాహిని సత్కళ వాహిని అనుబంధం ఆధ్వర్యంలో న్యూ ఇయర్ శుభాకాంక్షలతో జరిగిన ఒక గొప్ప కార్యక్రమం మధురానుభూతిగా జరిగింది. ఇందులో సంగీత మేళకత్త రాగాలతో ఒక మేళవింపుతో సాంస్కృతిక కార్యక్రమం 10 నిమిషాల పాటు నిర్వహించి హర్షధ్వానాలను అందుకోవడం జరిగింది. మరి ఈరోజు జనవరి 2వ తారీఖు కార్యక్రమాల్లో అయోధ్యనగర్ సాయి భజన మండలి వాళ్ళు పివి మణి గారి నిర్వహణలోనూ, శేష్ కుమార్ గారి నిర్వహణలోనూ భజన కోలాట కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ 2వ కార్యక్రమంగా శ్రీ సూర్యానిత్య నికేతన్ శ్రీమతి ఎం మహాలక్ష్మి గారి నిర్వహణలో నాట్య కార్యక్రమం మరొక 40 మంది కళాకారుల చేత అత్యంత అద్భుతంగా ప్రదర్శింపబడుతుంది. అలాగే రేపటి కార్యక్రమంలో 3వ తారీఖున ప్రముఖ వేణుగాన విద్వాంసులు శ్రీ బివి శర్మ గారు ఫ్లూట్ వారి యొక్క నిర్వహణలో, బివి శర్మ అండ్ క్లాసికల్ మ్యూజిక్ వారి నిర్వహణలో సంగీత కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదనంతరం నాట్యాచార్యులు శ్రీ ఆనంద్ ప్రసాద్ గారి నిర్వహణలో నటరాజ కళామందిర్ విద్యార్థుల చేత చక్కటి నాట్య కార్యక్రమం జరుగుతాయి. ఈ 14 జరిగే ఈ కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తూ 6వ తారీఖు మంగళవారం నాడు సత్కళ వాహిని 56వ వార్షికోత్సవాలు వేడుకలు జరుగుతాయని పట్టణ ప్రజలకి భక్తులకు తెలియజేస్తూ అందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన హస్తకళలు భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్ తెలిపారు.
కాకినాడ వెంకట్ నగర్లో గల ప్రగతి జూనియర్ కాలేజ్ వద్ద లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో బాలికలకు సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రోగ్రాం చైర్మన్ ఎంవీఆర్ మోహన్ కుమార్ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలేజ్ విద్యార్థులు పాల్గొని రంగురంగుల రంగవల్లులను ఆవిష్కరించారు. విద్యార్థులు ముగ్గులు వేస్తుండగా సహ విద్యార్థులకు సాయం చేస్తూ రంగులను అందిస్తూ వారిని ప్రోత్సహించారు. కాలేజీ విద్యార్థులు వేసిన ముగ్గుల న్యాయ నిర్ణేతలు పద్మాక్షి, సునీత, ఛాయ పరిశీలించి మార్కులు వేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరానికి తెలియజేసేందుకు ధనుర్మాసం సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పాపారావు, కాలేజ్ లెక్చరర్, స్టూడెంట్, లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ మెంటార్ బాదం బాలకృష్ణ గారు మరియు ప్రెసిడెంట్ పాపారావు గారు యొక్క ఇన్వెస్ట్మెంట్ ధనుర్మాసం సందర్భంగా మేము ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గులు పోటీ ప్రగతి కాలేజ్ దగ్గర చేశాము. అధిక సంఖ్యలో దీంట్లో విద్యార్థులు పాల్గొని ఈ ప్రోగ్రాంని చాలా జయప్రదం చేశారు. ఈ ప్రోగ్రాంకి తోడ్పడినటువంటి ప్రగతి కాలేజ్ స్టాఫ్కి మరియు కరస్పాండెంట్ పూర్ణచంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. విశ్రాంతి ఉద్యోగుల సౌకర్యార్థం ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ నమోదు కార్యక్రమాన్ని అడబాల ట్రస్ట్ చేపట్టడం అభినందనీయమని కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణరాజు పేర్కొన్నారు. రమణేపేట ఏపీఐఎస్సీ కాలనీలో అడబాల ట్రస్ట్, ఆల్ ఈజ్ వెల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులకు, కుటుంబ పెన్షన్దారులకు ఆన్లైన్ సర్టిఫికెట్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగి తప్పనిసరిగా జనవరి 1 నుండి ఫిబ్రవరి 28 లోపు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ ట్రెజరీకి అందజేయాల్సి ఉందన్నారు. ఆల్ ఈజ్ వెల్ నిర్వాహకులు కిషోర్ మాట్లాడుతూ నడవలేని స్థితిలో ఉన్నవారు సెల్ నంబర్ 9669000224 ఫోన్ చేస్తే ఇంటి వద్దకు వచ్చి ఉచితంగా తీయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రేలంగి బాపిరాజు, త్రిమూర్తులు, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరానికి ఒక్కరోజైనా సరే వాళ్ళు ఉచితంగా చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా కొన్ని సంఘాలు 100 రూపాయలు తీసుకున్నారు, కొన్ని సంఘాలు 50 రూపాయలు తీసుకున్నారు. అవన్నీ పక్కన పెట్టి మానవతా దృక్పథంతో కిషోర్ కుమార్ గారు ఆయన ఎంతో విలువైన సమయం, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అయినప్పటికీ కూడా అది పక్కన పెట్టి సొంత పనులను పక్కన పెట్టి సమాజ శ్రేయస్సే ఆయన శ్రేయస్సుని భావించి ఈ ఏళ విశ్రాంతి ఉద్యోగులందరికీ కూడా ఉచితంగా చాలామందికి అనారోగ్య కారణం కానీ కొంతమందికి రెప్పపాటు సరిగ్గా పడక ఓటీపీలు సరిగ్గా రాకపోతే ఓపిక కానీ ఆయన ఎంతో శ్రమపడి మరి ఈవేళ మనందరికీ సర్వీస్ చేస్తున్నారంటే కిషోర్ కుమార్ గారికి ఆ భగవంతుడు ఆయురాగ్రాలు, సిరి సంపదలు ఇచ్చి ఇంకా ఉన్నత స్థాయి మరి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. రత్నప్రసాద్ గారు, సత్యనారాయణ రాజు గారు వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా కాలనీలో ఉన్న వృద్ధులందరికీ కూడా మా వంతుగా మేము కూడా సహాయం అందిస్తాము. వాళ్ళందరూ ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి ఒక చోట తీసుకొస్తున్నారు. అలా తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ చేస్తున్నాము. తీసుకురాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఏ టైంలో అయినా సరే మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 9669000224కి ఫోన్ చేస్తే కనుక మేము మీ ఇంటికే వచ్చి మీ ఇంటి దగ్గర నుంచి మేము ఈ సర్వీస్ని తప్పకుండా చేసి పెడతాము. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఉద్దేశంతో అంటే వృద్ధులు అనే వాళ్ళు అందరూ కూడా జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు, ఆ జ్ఞానాన్ని మనం అందరం కూడా అందిపుచ్చుకోవాలి అని అంటే కనుక వాళ్ళతో పాటు కొంత టైం స్పెండ్ చేయాలి. ఈ రకంగా మేము కూడా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయడం వలన మాకు కొంత ఆనందం కలుగుతుంది, వాళ్ళకి కొంత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఎవరికి అవసరం ఉన్నా సరే మేము వెళ్ళి చేస్తాము. మేము బతుకున్నామనేసి ప్రభుత్వం తెలియపరచడం కోసం లైఫ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన అడబాల ట్రస్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వృద్ధులందరికీ, సీనియర్ సిటిజన్ అందరూ కూడా సౌలభ్యం కోసం మా ట్రస్ట్ కార్యాలయంలో లైఫ్ సర్టిఫికేట్ నమోదు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దీనికి మరి పూర్తిగా సహకరించిన కిషోర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు. ఎంచేతనే వారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వేళ కాకినాడలో వృక్షాలు, భారీ వృక్షాలు అయ్యాయి అంటే ఆయన నాటిన మొక్కే వేళ పెద్ద పెద్ద వృక్షాలు అయ్యాయి. ఆయన ఒక వృక్ష బంధువుగా, బాంధవుడుగా ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు. అటువంటి కిషోర్ కుమార్ వారిని నిజంగా చాలా వాల్యుబుల్ సమయాన్ని వెచ్చించి మీ అందరికీ లైఫ్ సర్టిఫికేట్ నమోదు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరపున అభినందన తెలియపరుస్తూ, మరి కొద్ది రోజుల్లోనే బోటుకుప్పు పార్కులో కూడా మా వాకర్ సంఘం ఆధ్వర్యంలో కూడా అక్కడ ఆ ప్రాంత ప్రజలను కూడా
లైఫ్ సర్టిఫికేట్ నమోదు చేస్తామని సందర్భంగా తెలియదు. ధనుర్మాసంలో శ్రీవ్రతం నిర్వహించి దీపోత్సవంలో బ్రహ్మ కడిగిన కలియుగ ఆది స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలను పూజించడం వలన శివకేశవ నామాలను పఠించడం వలన త్రినాథ ఆశీర్వాదం ఉషోదయ భాస్యం సిద్ధిస్తుందని భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా తొలి శనివారం నాడు ప్రత్యేకంగా శ్రీవ్రతం నిర్వహించి తోమాల సేవలతో గోవింద సంకీర్తనలు చేశారు. తొలుతగా గణపతి హోమం మంగళహారతులతో పట్టిక ఎండు ఖర్జూర ప్రసాదాలను పంపిణీ చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ జనవరి 6న సంకష్టహార చతుర్థి, 7న సముద్ర తీరంలో సముద్రానికి కుంభహారతి, కార్తీక ధనుర్మాస సమారాధనగా వనభోజనాలు, 14న భోగి గణపతి పీఠం, 19వ బ్రహ్మోత్సవం జరుగుతుందని తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల తిరుపతి శ్రీ శ్రీనివాసు యొక్క దివ్యమంగళ విగ్రహ ప్రతిష్ట నిత్యపూజ కార్యక్రమంలో భాగంగా మొదటి శనివారం నాడు శ్రీవారి భక్త సమాజం సభ్యులు తోమాల సేవతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నిత్య గణపతి హోమం అదేవిధంగా దీపాలంకరణ సేవలతో ఈ కార్యక్రమాలు సోపతంగా జరిగాయి. ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. హ్యూమన్ రైట్స్ ద్వారా గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో 12 జిల్లాల్లో 12 అవగాహన సదస్సులను ఏర్పాటు చేసినట్లు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ తాళూరి ప్రసన్న కుమార్ తెలిపారు. కాకినాడలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని దిశగా కృషి చేస్తున్నామన్నారు. సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ మానవ హక్కులు అనేవి ప్రతి మనిషికి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిఎన్ కృష్ణ, వైవి జగన్నాథరావు, రామచంద్రరాజు, మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ టౌన్ హాల్లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి న్యూ ఇయర్లో ఈ యొక్క గెట్ టుగెదర్ అనే కార్యక్రమం మరి డాక్టర్ కృష్ణమూర్తి గారి ద్వారా మరి ఈరోజు గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంస్థ ఈ 2026లో ఏ విధంగా ప్రజల్లోకి హ్యూమన్ రైట్స్ మీద అవగాహన కల్పించాలో అవగాహన సంబంధించినటువంటి విషయాల మీద చర్చించడం, తర్వాత హ్యూమన్ రైట్స్ని అన్ని జిల్లాలలో స్టేట్ వ్యాప్తంగా మరి హ్యూమన్ రైట్స్ మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం, హ్యూమన్ రైట్స్ ద్వారా అనేక మందికి లీగల్గా ఉచిత లీగల్ సహాయాన్ని కూడా సంస్థ ద్వారా అందించాలని ఈరోజు కార్యక్రమాలు తర్వాత నిర్వహణ గురించినటువంటి విషయాలు చర్చించడం జరిగింది. దీని ద్వారా సంస్థను బలోపేతం చేస్తూ మరి సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్టివిటీస్ పరిపూర్ణంగా పెంచాలని, అదేవిధంగా దీనికి అనుబంధ సంస్థ అయినటువంటి భారత ఏఐటీవీకి మనందరం సహకరించి తగిన విధంగా సహకారం చేయాలని, మరి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ కౌన్సిల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాకినాడలో ఇంకా ఎక్కువ చేయాలని, ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క లిబర్టీ, ఇంటెలిజెన్సీ తదితరమైన ఇంప్రూవ్ చేసుకొని సర్వీసెస్లో చక్కగా వినియోగించాలని కోరుకుంటున్నాం. అందరి పార్టిసిపేషను మన హెచ్ఆర్పిసి అంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్లో పార్టిసిపేషన్ కావాలని, ఎక్కువ మంది సభ్యులు కావాలని, వారి యొక్క భావాలు ఎక్కువ తెలియపరిచి మన యొక్క సంస్థని బలోపేతం చేయాలని, అందరికీ పాపులారిటీ తీసుకురావాలని మరొకసారి మీ అందరికీ అభ్యర్థన చేస్తున్నాను మన సంస్థ తరఫున. ఈ సందర్భంలో ఎంతో కృషి చేస్తున్నటువంటి ఇండియన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసన్న కుమార్ గారికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే నేను పార్టీలో చేసినటువంటి సేవల్లో కూడా నన్ను గుర్తించి దేవాలయం వీధిలో మేము ఏం చేసిన ఈశ్వరుడు టెంపుల్కి అంటే సుమారు 750 సంవత్సరాలు గల పురాతనమైనటువంటి శివాలయానికి నన్ను ట్రస్ట్ మెంబర్గా చేయడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. మరి అప్పుడే జరిగి 3 నెలల క్రితం జరిగింది. మరి అదే దైవ స్మృతితో మరి ఇన్ని సేవారత్న అవార్డు కూడా నేషనల్ వైడ్ ఎఫిలేటెడ్ బై టెక్సాస్ యూనివర్సిటీ యుఎస్ఏ వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించి ఈ సేవాపత్రాన్ని అందించడం చాలా ఉదాహరణ. అలాగే ఇక్కడ ఈ సందర్భంలో మన ప్రసన్న గారు, రామచంద్రరాజు గారు, కృష్ణమూర్తి గారు, ఇతరుల మన సభ్యులందరి మధ్యలో తీసుకోవడం ఉన్నది నాకు చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఉత్తరాది మగ యతివరేణ్యులు శ్రీ రఘోత్తమ తీర్థుల ఆరాధన మహోవ కార్యక్రమాల మధ్వసభ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత చొల్లంగా ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రఘోత్తమ తీర్థ బృందావనానికి విశేష పంచామృతాభిషేకము, పుష్పాలంకరణ, పట్టు వస్త్రాల సమర్పణ మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేశాచార ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రఘోత్తమ తీర్థుల తైలవర్ణ చిత్రపటంతో కోపెల శేషగిరిరావు ఆధ్వర్యంలో భక్తులందరూ ప్రదక్షిణ పూర్వకంగా ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్తరాది మఠ పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆదేశానుసారం కోటిసార్లు దేశవ్యాప్తంగా శ్రీ రఘోత్తమ తీర్థ స్తోత్ర పారాయణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. శ్రీహరి వాయు స్తుతి మరియు శ్రీ రఘోత్తమ తీర్థ
తీర్థస్తోత్ర సామూహిక పారాయణ కార్యక్రమాన్ని భక్తులు చేశారు. అనంతరం రామారావుపేటలో ఉన్న మధ్వసభలో కమిటీ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలతో అలంకార బ్రాహ్మణ పూజలో భాగంగా యాతగిరి పరశురామాచార్యులు, చిల్లరగే హనుమంత ఆచార్, యాతగిరి మధ్వేష్లను సత్కరించారు. స్వామీజీ ఆదేశానుసారం లక్ష బ్రాహ్మణ భోజనం కార్యక్రమంలో భాగంగా మధ్వ గృహస్థులందరూ పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో రాచూరి శేషగిరిరావు, వేముగంటి రాము, డాక్టర్ యాతగిరి పరశురాం, డాక్టర్ సుసర్ల వెంకటరమణ, టంకసాల సత్యనారాయణమూర్తి, అధరాపరపు మూర్తి, సుసర్ల చలపతి, పన్యాల బుజ్జి, జమ్మి కృష్ణారావు, రామ్మూర్తి, కోటి అనంత ఈశ్వరరావు, యాతగిరి రఘోత్తమ పలువురు పాల్గొన్నారు. శ్రీ రఘోత్తమ తీర్థుల వారి ఉత్తరారాధన సందర్భంగా శ్రీ రఘోత్తమ తీర్థుల వారి మృతికా బృందావనం చల్లంగి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్నది. అక్కడ మధ్వసభ ఆధ్వర్యంలో బృందావనంకు అభిషేకం, అలంకారం, షోడశోపచార పూజ జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ రఘోత్తమ తీర్థుల వారి స్తోత్ర పారాయణ కూడా చేశారు. ఈ తదనంతరం మధ్వసభలో తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక విశేషం ఏంటంటే, ఈరోజు మన ఉత్తరాదిమఠ స్వామీజీ వారు లక్ష భోజన సంకల్పం చేసిన సందర్భంగా అన్ని ఊళ్ళలోనూ అన్ని ప్రాంతాల్లోనూ మధ్వ మఠాలన్నింటిలోనూ కూడా రఘోత్తమ తీర్థుల వారి ఉత్తరారాధన సందర్భంగా మధ్యాహ్నం 12:30 గంటలకల్లా కృష్ణార్పణం అంటే భోజనం ప్రారంభం చేయాలని సంకల్పం చేశారు. ఆ సంకల్పానికి అనుగుణంగా మనం ఈరోజు మధ్వసభలో మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ విధంగా చేయాలని సంకల్పం చేశాం. కాకినాడ శ్రీరామ్ నగర్ లో గల నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ సఖి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సఖి 93వ కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులు క్రీడా పోటీలకు సాధన చేసేందుకు అవసరమైన చెస్, క్యారమ్స్, టెన్నికాయిడ్, స్కీపింగ్ రోప్లను లయన్స్ క్లబ్ సఖి ప్రెసిడెంట్ సెక్రటరీ సునీత, సావిత్రి, శ్రీరామ్, స్పోర్ట్స్ అధినేత దారా శాస్త్రిలు, స్కూల్ హెచ్ఎం పిఎస్ఎన్ మూర్తి, హిందీ భాష ఉపాధ్యాయుడు నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖి సభ్యులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే శ్రీరామ్ స్పోర్ట్స్ దారా శాస్త్రి గారు మనకి ఈ పాఠశాలకు విచ్చేయడం జరిగింది. మన శ్రీరామ్ నగర్ పాఠశాల ప్రాథమిక పాఠశాలకు సంబంధించి పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ ఆనందంగా ఆడుకోవాలనే ఉద్దేశంతో సఖీ గ్రూప్ వాళ్ళ నుంచి మన పాఠశాలకి స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం జరిగింది. మరి వాళ్ళకి మన పాఠశాల తరఫున సఖీ గ్రూప్ వాళ్ళకి అలాగే శ్రీరామ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి దారా శాస్త్రి గారికి పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి మన కరతాల ధ్వనుల ద్వారా మనం అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ సందర్భంగా మన పాఠశాలకు ఇచ్చేసినటువంటి సఖీ గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీమతి లయన్స్ క్లబ్ సఖీ గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీమతి సునీత మేడం గారిని మన పాఠశాలను ఉద్దేశించి మాట్లాడుతాం. పొడవ ఎదగడానికి స్కిప్పింగ్, చక్కగా మెదడు పెరగడానికి చేస్తూ, చక్కగా హ్యాండ్ పవర్ పెరగడానికి బాల్స్, త్రో బాల్స్ చక్కగా ఇచ్చున్నారు. మరి వాళ్ళకి మన కృతజ్ఞత తెలియజేద్దామా? మరి మంచి మనసుతో వాళ్ళు ఇచ్చేది మనం చక్కగా ఉపయోగించుకుని చక్కగా మన లయన్స్ క్లబ్ వాళ్ళకి మనం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు చక్కగా మనలాంటి పిల్లలందరికీ కూడా చక్కగా అన్ని స్కూళ్ళలోనూ కూడా మనకు స్కూలే కాదు మొత్తం కాకినాడలోని అరపుల్లో అన్ని స్కూల్స్ కూడా వాళ్ళ మార్పు ఉంటుంది, వాళ్ళ సహాయం ఉంటుంది, వాళ్ళ సహకారం ఉంటుంది. మనం చక్కగా మన ఎదడానికి మన చక్కగా సహకరిస్తారు. మనకి మరి ధన్యవాదాలు. 93వ సేవా యజ్ఞాన్ని చేస్తున్నామండి. 93వ సేవా యజ్ఞంలో భాగంగా ఈరోజు కొండైపాలెం జడ్పీ హై స్కూల్, శ్రీరామ్ నగర్ జడ్పీ హై స్కూల్లో స్పోర్ట్స్ ఐటమ్ ఇవ్వడం జరిగిందండి. పిల్లలందరూ హెల్దీగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలంటే స్పోర్ట్స్ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందని శ్రీరామ్ స్పోర్ట్స్ స్పాన్సర్ చేశారండి. స్పోర్ట్స్ ఐటమ్స్ మా లయన్స్ క్లబ్ సఖీ ద్వారా స్కూల్కి ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. మన ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న మా క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెక్రటరీ గారైన మా క్లబ్ సెక్రటరీ గారైన సావిత్రి గారికి కృతజ్ఞతలు. స్పోర్ట్స్ ఐటమ్ ఇచ్చిన శ్రీరామ్ స్పోర్ట్స్ ఆయనకి కూడా కృతజ్ఞతలు. 2026 నూతన సంవత్సరం కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలకు మంచి కలుగుతుందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం జంక్షన్ వద్ద గల లలితానగర్ కాలనీలో గల పెంకె శ్రీనివాస బాబా నివాసానికి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణుల తరలి వచ్చి పుష్పగుచ్చాలు, పూలమాలలు, గజమాలలు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పిఠాపురంలో జరిగే సంక్రాంతి సంబరాలను పటిష్ట ఏర్పాట్లు చేయాలి. అధికారులకు డిఆర్ఓ వెంకట్రావు ఆదేశాలు. సావిత్రిబాయి పూలే విద్య, సామాజిక ఆశయాలు నేటి తరం యువత తెలుసుకోవాలి. జయంతి కార్యక్రమంలో పలువురు వక్తలు పిలుపు. దశల వారీగా టిడ్కో గృహ సముదాయాల వద్ద సమస్యల పరిష్కారానికి చర్యలు. ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇంద్రపాలెం వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటుకు ప్రజా సంఘాల సన్నాహాలు. అడ్డుకున్న పోలీసులు, నిరసనల మధ్య సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.